నమస్తే అండి. సో నిన్న మీరందరూ చూసే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కనిపించే ఉంటుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, వరంగల్ జిల్లా హంటర్ రోడ్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. నిన్న రైతులకు సంబంధించిన సభ జరిగింది. అక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు సంగ్రామ సదస్సు ఏదైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించిన నేతలు అటు పెద్ది సుదర్శన్ రెడ్డి కానీ, దాంతోపాటు చల్లా ధర్మారెడ్డి కానీ, దాంతోపాటు నన్నపనేని నరేందర్ కానీ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ కానీ, దాంతోపాటుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నీ తానై నడిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఈ పక్కన ఆరూరి రమేష్, ఇంకో పక్కన తాడికొండ రాజయ్య, దాంతోపాటు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా సమిష్టిగా పనిచేశారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో రైతు సంగ్రామ సదస్సు అదుర్స్ అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే. అయితే సభ సక్సెస్ అయినందుకో లేకపోతే రైతులు భారీగా వచ్చినందుకో తెలియదు, కానీ ప్రభుత్వం అప్పుడే అక్కసం మొదలుపెట్టింది. ఆ అక్కసం చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం గుర్తుందా? తెలంగాణ ఉద్యమంలో నినాదం అది. ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని 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 తరిమి కొడతాం. ఇది తెలంగాణ ఉద్యమంలో నినాదం. సో ఈరోజు రైతులకు సంబంధించి ఏం అడిగిలు వాళ్ళు? వరంగల్ డిక్లరేషన్ మే 6వ తేదీ 2022న రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చాడు. కరెక్ట్గా మే 6వ తారీఖు 2026న బీఆర్ఎస్ ఆ హామీ గురించి నిలదీసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ సభ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అన్నీ చూసిన వ్యక్తి ఎవరు? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దాంతోపాటు అక్కడ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు, వై సతీష్ రెడ్డి కానీ, వాసుదేవ్ రెడ్డి కానీ, దాంతోపాటుగా కొనతం దిలీప్ కానీ, చాలామంది కూడా అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్న పరిస్థితి మనం చూసాం. సో నిన్న ఆ సభ అయిపోయిన తర్వాత కేటీఆర్ మీద కేసు అయిందండి. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్ చెప్పే ముందు అసలు కేటీఆర్ ఎక్కడ ఏం మాట అన్నాడు, దేని విషయంలో కేసు అయిందో నేను చెప్తా, వినండి. దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన. దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్ లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేసుకున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? రైట్, ఇక్కడ కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలైపోయిన రైతుల గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. దాంట్లో భాగంగా తీర్మానాలు చేసిండు, బాగుంది. దాంతో పాటుగా నెక్స్ట్ వీడియో వినండి. ఇట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ ఇట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। రైట్, అక్కడ ఏదైతే 2022 మే 6వ తేదీన రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ గురించి వీడియో అది. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దెబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాలమా దివానగాలమా అని మాట్లాడండి. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే సో వాళ్ళు ఏంది అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఇచ్చిన హామీ. సో వీటన్నింటి గురించి కేటీఆర్ నిలదీస్తే కేటీఆర్కు సంబంధించి నిన్న వరంగల్కు సంబంధించిన కేసు పెట్టిళ్ళు. ఒకసారి ఆ కేసు డీటెయిల్స్ కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమని చెప్పిర్రు, ఏం కథ, ఏమని పెట్టిర్రు అంటే హన్మకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్లలో కల్వకుంట్ల తారక రామారావుపై కేసు నమోదైంది. ఏం కేసు అనుకుంటారు? దాని మీద క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఇక్కడ దీని నేపథ్యం కూడా నేను చెప్తాను. ఎందుకంటే మే 6, 2026న హనుమకొండలోని బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకు వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని చెప్పిళ్ళు. ఇందులో ఆరోపణ ఏం చేసిళ్ళు అంటే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ అనుచిత మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి నువ్వు ఎక్కడ సచ్చావన్న వ్యాఖ్యలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పిండు. మరిగా ఇలా పొద్దున మా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 14 ఏళ్ళు ఉద్యమం చేసిన వ్యక్తి స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు. ఆ స్ట్రెచ్చర్ ముందు అటే అన్నావు కదా, మేము అప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? నీకు కాలిరిగింది ఇక కథం అన్నావు కదా, అప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? దాంతోపాటు మొత్తం నా పోలీసు వాళ్ళే ఉన్నారు నాకు సమాచారం చెప్తా అన్నారు కదా, అప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి? ఇంకా చెప్పాలంటే ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఫిర్యాదుదారులు ఎవరు అనుకుంటారు? వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి, వీళ్ళందరూ అక్కడ ఉండే పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను కలిసి వీళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఫిర్యాదు చేస్తే ఏమైందంటే పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదార్ పోలీస్ స్టేషన్ కేటీఆర్ పైన భారత న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద ఏంది అంటే 504, 505 అంటే సెక్షన్ 504, సెక్షన్ 505 అంటే 504 ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా శాంతి భద్రతకు విఘాతం కలిగించడం. 505 సెక్షన్ ఏంటంటే ప్రజలలో అశాంతిని లేదా అలజడిని సృష్టించేలా ప్రకటనలు చేశారంటూ వీళ్ళు అందరూ వచ్చేసి మన ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టారు. 504, 505. మరి 6 గ్యారంటీలను మోసం చేసినందుకు ఏం కేసులు పెట్టాలి? 13 అంశాలను మోసం చేసినందుకు ఏ కేసులు పెట్టాలి? 420 హామీలను మోసం చేసినందుకు ఏం కేసు పెట్టాలి? ఒకసారి మనం అందరం ఆలోచిద్దాం. 6 గ్యారంటీలు 13 అంశాలు ఇవ్వనందుకు ఏం కేసులు పెట్టాలి? రైతులకు నీళ్ళు ఇవ్వనందుకు ఏం కేసులు పెట్టాలి? రైతులకు యూరియా ఇవ్వనందుకు ఏం కేసులు పెట్టాలి? రైతుల కొనుగోలు చేయనందుకు ఏం కేసులు పెట్టాలి? రైతులను పూర్తి స్థాయిలో కూడా నట్టేట ముంచినందుకు ఏం కేసులు పెట్టాలి? వాళ్ళు ఇచ్చిన హామీలే కదా, వాళ్ళు మాట్లాడిన అవే నాలుకేలే ఈరోజు మాట్లాడుతున్నాయి. ఆ రోజు చెప్పిన నాలుకనే ఈరోజు చెప్తున్నది కదా, మరి ఏం కేసులు పెట్టాలి? లాగుళ్ళలో తొండలు జరగొడతాం, పేగులు మెడలేసుకుంటాం, చింతకు చీర కడతాం, బొక్కల దొరుకుతాం, బొక్కలు ఇరగాలి. ఇవన్నీ మన ముఖ్యమంత్రి కదా మాట్లాడింది. మరి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? సో పోలీస్ వ్యవస్థ కూడా నేను ఆలోచించమంటున్నా. 5 సంవత్సరాలకు ఉండే పార్టీలను పట్టుకొని మీరు ఉంటారా? వాస్తవాలను మీరు కూడా గ్రహించాలి.
అక్కడ ఏం ఉద్దేశించి ఏం మాట్లాడలే, ఏం శాంతి భద్రతలు అఘాతం కలిగాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు అయినాక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం దాని నాయని రాజేందర్, కేఆర్ నాగరాజు గారు, ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళందరూ. మరి తెలంగాణలో మీరు ఇచ్చి 100 రోజులు అయిపోయింది కదా, మీ మీద ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎఫ్ఐఆర్ బుక్ కూడా సరిపోదు, అన్ని కేసులు పెట్టచ్చు మేము. పోలీస్ స్టేషన్లలో ఉండే ఎఫ్ఐఆర్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ కూడా సరిపోదు అంటున్నా నేను. ఇది రియల్, నిజం, వాస్తవం. మా దాని సంగతి ఏందో చెప్పుర్రి. ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడాను? మీరు ఆ రోజు మాట్లాడిన వాటిని ఆడ లైవ్ టెలికాస్ట్ చేసేసి దాని మీద మాట్లాడాను. రాహుల్ గాంధీ 7 సచ్చినం అంటే దాని మీద ఏంది అంటే ఉద్దేశపూర్వకంగా అన్నాడు, మనోభావాలు దెబ్బతినా. మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ల నిరుద్యోగులు వాళ్ళ బాధలు ఎవరు చెప్పాలి? ఒక్క పూట భోజనం చేస్తాలట. నిన్న తల్లడిల్లిపోయినా నేను వాళ్ళ బాధ విని. ఏ తల్లి కన్నా బిడ్డలో కానీ వాళ్ళ బాధను చూసి తల్లడిల్లిపోయినా అంటున్నా. అందరూ అడుగుతున్నారు, తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నది ఏంది పాలన అని. కేసీఆర్ మీద 505, 504 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక వాళ్ళలో ఎంత అభద్రతా భావం, ఎంత భయం ఉన్నది అని ఆలోచించాలి. అధికారం పోతుందని వాళ్ళకు కూడా తెలుసు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని కూడా తెలుసు. అందుకే ఈ అభద్రతా భయం ఏంది అంటే ఆ భయంతో ఇవన్నీ కేసులు పెడతారు. సో తెలంగాణ సమాజం దయచేసి వాస్తవం ఏందో ఇందులో మీరే కామెంట్ రూపంలో పెట్టుర్రు.